విముఖత, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు దక్కని ఊరట. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం తీసుకున్నాక పరిశీలిస్తాం స్పష్టీకరణ. జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ పూర్తి కాల్పు డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. మద్యం కుంభకోణం కేసులో తమను అరెస్ట్ చేస్తారేమన్న ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ నుంచి తక్షణ రక్షణ కల్పించడానికి కోర్టు సుముఖత చూపలేదు. వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం వెలువరించిన తర్వాత తాము పరిశీలిస్తామని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు నెల 2ను విచారించి 7వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు గత శుక్ర శనివారాల్లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. వాటి మీద సోమవారం జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్లు విచారణ చేపట్టారు. తొలుత ధనుంజయ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు ప్రారంభిస్తూ పిటిషన్లో అప్పటి ముఖ్యమంత్రి వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఎక్సైజ్ విషయాలు పరిశీలించలేదని చెప్పారు. ఈ కేసులో ఒక పిటిషనర్ పివి మిథున్ రెడ్డికి ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించిందని చెప్పారు. పిటిషనర్ ఈ కేసులో సహనిందితుడిగా ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా ప్రశ్నించి వికాస్ సింగ్ అవునని సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి జోక్యం చేసుకుంటూ పిటిషనర్లు ఈ నెల 2న ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా విచారణ 7కు వాయిదా పడిందని, ఇంత అత్యవసరంగా ఇక్కడ ఎస్ఎల్పీ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హైకోర్టు ఎందుకు వాయిదా వేసింది, ఇంకా బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోలేదని జస్టిస్ పార్దివాలా ఆరాధీశారు. అందుకు ముకుల్ రోహిత్కి లేదని సమాధానం ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో మీ పేరు లేకపోయినా అరెస్ట్ చేస్తారని అనుమానపడుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా పిటిషన్ల తరపు న్యాయవాదులు అవునని బదిలిచ్చారు. బుధవారం ఈ కేసు హైకోర్టు ముందుకు వస్తున్నందున వాటి హైకోర్టు పరిశీలిస్తున్న రోహిత్కి పేర్కొన్నారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా స్పందిస్తూ ఈ నెల 7న హైకోర్టు కేసులోని మెరిట్స్ను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయొచ్చు. వాటిని కోర్టు రికార్డులకు జడ్జ్ చేయండి, అవి మాకు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్లు ముందస్తు బెయిల్ కోరుతున్నందున ఆ పిటిషన్లపై విచారణలో తదుపరి జాప్యం చేయొద్దని జస్టిస్ పార్దివాలా హైకోర్టుకు సూచించారు. అసలు విషయం అది. దాంట్లో అదో ఏదో తేల్చండి అని హైకోర్టుకి ఇచ్చినటువంటి ఆదేశం అది పక్కకి వెళ్ళిపోయి మిగతా పాయింట్ అంతా రాసుకొచ్చారు. అదే ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళదైతే ఒక వార్త, మనకు అక్కర్లేని వాళ్ళదైతే మరొక వార్త తరహాలో రాస్తున్నారు అన్నమాట.